అయిపోయిందే సిచ్యువేషన్ అన్నట్టు కూడా అనిపించింది. బట్ ఇంకోటి మాత్రం అన్నారు, ఒక సినిమాతో ఎప్పుడూ ఆపకండి, కొత్త కథలు తీసుకోండి, మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్ డైరెక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పారు. చిరంజీవి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే మనం చిరంజీవి అని మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఇదే ఎక్కువ వాడుతుంటాం. యాక్చువల్ అది బయట కూడా ఇది ఇప్పుడు అనుకునేది ఇలాగ ఉంటుంది. ఈ మధ్య సెలబ్రిటీలు ఏంటంటే తమ పేరు కానీ లేకపోతే తమ ఫోటో కానీ ఏది కూడా వాడొద్దు అనేసి హైకోర్టు నుంచి ఇలా తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ టైటిల్ అలా అనుకునే భావన కూడా ఉంది కదా చిరంజీవి అనేసి, ఏ ఉద్దేశంతో పెట్టారు? సో ఇందులో మీరు ప్లాట్ చూసి ఉంటే హీరోకి ఒక కండిషన్ ఉంటుందండి. సో దానితో పాటు చాలా థ్రెట్స్ ఉంటాయి, అన్నోన్ థ్రెట్స్. అవన్నీ దాటుకుని ప్రతిసారి ఇది అయిపోయింది అని కష్టపడి బ్రతుకుతాడు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అన్నీ దాటుకుని బ్రతుకుతాడా లేదా అన్నది మా స్టోరీ అన్నమాట. సో దానికి చిరంజీవి అన్న టైటిల్ యాప్ట్ అని మేమందరం అనుకున్నాము. మెయిన్ మా ఎడిటర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో మేము అది టైటిల్ పెట్టినప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా గుర్తొచ్చారండి. కానీ ఆయన ఒక సినిమా పర్సన్గా ఒక సినిమాకు ఒక టైటిల్ యాప్ట్ ఉంటే ఆయన పేరు మిస్యూజ్ చేయలేదు అనిపిస్తే ఎప్పుడు అడ్డుకోరని నమ్మకంతోనే ముందుకెళ్ళాం మేము.